ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా నాయకుడు మా అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం ఈరోజు 22వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు యోగరాజు గారు కానివ్వండి, ఫజలుద్దీన్ గారు కానివ్వండి, గోవింద్ గారు కానివ్వండి, మండల అధ్యక్షుడు సాయి గారు కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, రమణారెడ్డి గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరూ ఒక సమక్షంలో ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దాదాపుగా వందలాది మంది మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మా భవిష్యత్తు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వీళ్ళు ముగ్గురు గారు కలిసి మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి మాకు మెడికల్ కాలేజ్ మా పిల్లలకి డాక్టర్ చదువులను దూరం చేసే విధంగా ఈరోజు ముందుకెళ్తున్నారని చెప్పని వాళ్ళందరూ గారు మాకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, ఈ కార్యక్రమాన్ని మద్దతుగా ఉండాలి అని చెప్పని ఈరోజు మహిళలు పెద్దవాళ్ళందరూ గారు ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఎన్టీఆర్ జిల్లాలో మొన్న 10వ తారీఖు దగ్గర నుంచి గారా ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఈ కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసిన మంచి కార్యక్రమాలను వివరిస్తూ ఏదైతే కాలేజీలో ఒక నిర్మాణం ఉందో ఇవన్నీ గారు ప్రజానికానికి చూపిస్తూ ఈ 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరితమైన కార్యక్రమాలు ప్రజానికానికి వివరించి మా వాళ్ళందరూ గారి సంతకాల సేకరణ చేస్తుంది జరుగుతుంది. నవంబర్ 22వ తారీఖు దగ్గర ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపుగా నియోజకవర్గానికి 60,000 సంతకాలు సేకరణ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేస్తాం. సంతకాలన్నీ గారు సేకరించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు కలిసి గవర్నర్ గారికి ఈ సంతకాల సేకరణ చేసే కార్యక్రమం చేస్తామని ఇచ్చే కార్యక్రమం చేస్తామని సందర్భంగా చెప్తూ అదేవిధంగా రేపు 28వ తారీఖున అక్టోబర్ 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో గల మహిళలతో యువకులతో ప్రతి ఒక్కరితో గల మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ర్యాలీ చేయబోతున్నాం. నవంబర్ 12వ తారీఖున జిల్లా వ్యాప్త కార్యక్రమం చేయబోతున్నాం. ఏది ఏవైనా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకునే దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు పోరాటం చేస్తాం, ప్రజానీకానికి అండగా ఉంటామని చెప్పాను. తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రజానీకాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి మేమే వెళ్ళి ఆ ఒక మద్దతు తీసుకుంటామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో మన 22వ డివిజన్ కార్పొరేటర్ తాడిపట్టి కొండారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క కుటిల నిర్ణయాలకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంకి పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంక అందరికీ తెలుసు. మెడికల్ కాలేజీ ప్రైవేట్ ప్రారంభం చేయడానికి మా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయాలను అడ్డుకునే క్రమంలో భాగంగా కోటి సంతకాలు సేకరించి అవి గవర్నర్ గారికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తాడిపత్రి కొండారెడ్డి గారి ఒక నాయకత్వంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఇందులో తొలి సంతకం దేవినేని అవినాష్ గారు 22వ డివిజన్లో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రజలు మహిళలు కానీ యువకులు కానీ అందరికి కూడా ఇంకా మీరు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వైద్య విద్య యొక్క
ఇదిని ప్రజలందరిలో కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడ తూర్పు నియోజకవర్గ 22వ డివిజన్లో కోటి సంతకాల ప్రజాఉద్యమ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో 22వ డివిజన్లో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్లోని ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని అడ్డుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నాము. తూర్పు నియోజకవర్గంలో 60,000 సంతకాల కూడా సేకరణ ఈరోజే ప్రారంభించడం జరిగింది. ఈ సంతకాల సేకరణ అన్ని కూడా మనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన నవంబర్ నెలలో అందజేసి ఈ సంతకాల సేకరణ అన్నీ కూడా మన గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రైవేటీకరణ అడ్డుకునే విధంగా మేము అందరూ చేపడతామని, డివిజన్లోనే మహిళలు, స్టూడెంట్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు డివిజన్ నాయకులకి మరియు రాష్ట్ర నాయకులకి, మరి ఈ డివిజన్లోనే మొదటి సంతకం అవినాష్ గారు ఈ డివిజన్లోనే సంతకాలు చేపట్టడం జరిగింది. ఆయన కూడా ఈ డివిజన్లో సంతకం పెట్టడం జరిగింది. ఆయనకు ఆనందంగా ఉంది.